మంచిగా చెబితే వినాలి, లేదంటే జేసీబీలు దిగుతాయన్నట్టు దూకుడు చూపిస్తోంది హైడ్రా సంస్థ. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై పంజా విసురుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే క్షణాల్లో కూల్చేస్తామని నిరూపిస్తోంది. అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపడుతోంది. మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్లో కూల్చివేతలు షురూ చేసింది. నెక్నాంపూర్ చెరువును కొంతమంది కబ్జా చేసి అక్రమంగా విల్లాస్ నిర్మించారు. ఈ నిర్మాణాలపై చాలా మంది ఫిర్యాదులు చేశారు. దీంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు వాటిని అక్రమ నిర్మాణాలుగా గుర్తించారు. ఆ తరువాత వాటిని కూల్చివేయడం కూడా జరిగింది. కూల్చివేసిన ప్రతిసారి కబ్జాదారులు మళ్లీ నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు. 1 కాదు 2 కాదు, నెక్నాంపూర్ చెరువులో ఏకంగా 3 సార్లు యథావిధిగా నిర్మాణాలు చేపట్టారు. స్థానికుల నుంచి మరోసారి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా రంగంలోకి దిగాల్సి వచ్చింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ అక్రమంగా నిర్మించిన విల్లాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చారు. రంగనాథ్ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరుగుతున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దని హైడ్రా హెచ్చరిస్తోంది. కోట్ల రూపాయలు పెట్టి అక్రమ నిర్మాణాలు చేపడితే నిర్మాణాలు కోట్ల రూపాయలు నేలపాలవ్వక తప్పదని హెచ్చరిస్తున్నారు. అది ఎంత విలువైన నిర్మాణమైనా ప్రభుత్వ భూమిలో నిర్మిస్తే కూల్చేస్తామని తేల్చి చెబుతోంది. హైడ్రా దూకుడుతో ఇప్పుడిప్పుడే కొంతమంది దారికి వస్తున్నారు. గండిపేట దగ్గర మూసీ నదిలో కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా మట్టిని పోశారు. ఈ విషయంపై స్థానికుల నుంచి హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ 2 వారాల క్రితం క్షేత్రస్థాయిలో పర్యటించారు. మట్టిపోసి ఉన్న ప్రాంతం బఫర్ జోన్లోకి వస్తుందని గుర్తించారు. రాజపుష్ప అనే సంస్థ మూసీలో 40 అడుగుల లోపలికి 30 అడుగుల ఎత్తులో మట్టిని తెచ్చిపోసిందని తేల్చారు. వెంటనే మట్టిని తొలగించాలని ఆ సంస్థను ఆదేశించారు. హైడ్రా ఆదేశాలతో ఆ సంస్థ ఆ మట్టిని తొలగించింది. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఆఫీసర్లతో కలిసి వెంటనే హద్దులు నిర్ధారించాలని రంగనాథ్ సూచించారు.